Hi, hello everybody. This is your Venkateshwar Naik from Sai Mida Coaching Center, Koti, Hyderabad. Hope all of you are doing well. Now we are going to see how actually we have to prepare this surveying and what are all the elements that are observed in this surveying. Surveying అనే ఈ సబ్జెక్ట్లో అసలు యాక్చువల్గా దాంట్లో ఏ టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది అంటే సిలబస్లో మనకి ఏంటి మేజర్ పాయింట్స్, ఆ పాయింట్స్ ఎలా కవర్ చేయాలి, అసలు దీన్ని ఎలా మనం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనేది ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ కంప్లీట్ సబ్జెక్ట్ కాల్ సర్వేయింగ్లో యాక్చువల్గా మనం ఈ సర్వేయింగ్ అనే సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకంటే సర్వేయింగ్ అనే ఈ హోల్ ప్రాసెస్ని మనం ఇన్స్ట్రుమెంట్స్ యొక్క హెల్ప్ తీసుకుని మనం చేస్తుంటాం, రైట్? ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ చైన్ సర్వేయింగ్ దగ్గర నుంచి లాస్ట్ జిఎస్ జిపిఎస్ఆర్ఎస్ వరకు, కంప్లీట్గా జిఎస్ జిపిఎస్ఆర్ఎస్ వరకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసుకొని మనం సర్వేయింగ్ చేయడం ఉంటుంది. నా వాట్ ఈస్ సర్వేయింగ్ హియర్? సర్వేయింగ్ ఇస్ నథింగ్ బట్ బేసికలీ వీఆర్ ఫైండింగ్ అవుట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద పాయింట్స్. మనం ఒక పాయింట్ యొక్క రిలేటివ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడమే సర్వేయింగ్ అంటే. ఓకే, ఆ పాయింట్ యొక్క రిలేటివ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం హారిజాంటల్ ప్లేన్ చూస్ చేసుకోవడం, వర్టికల్ ప్లేన్ చూస్ చేసుకోవడం అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ సర్వేయింగ్ కాల్డ్ as చైన్ సర్వేయింగ్. చైన్ సర్వేయింగ్ అనే సర్వేయింగ్లో వీఆర్ గోయింగ్ టు యూస్ అ కైండ్ ఆఫ్ చైన్. ఓకే, జనరల్గా మనం మెట్రిక్ చైన్ అనే ఒక చైన్ని వాడతాము. 20 మీటర్స్ మెట్రిక్ చైన్ అవైలబుల్ ఉంటుంది, 30 మీటర్స్ మెట్రిక్ చైన్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ మెట్రిక్ చైన్ని మనం సర్వేయింగ్లో యూస్ చేసేటప్పుడు అదర్ దాన్ ద మెట్రిక్ చైనే కాకుండా ఇంకా మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూస్ అవుతుంటాయి చైన్ సర్వేయింగ్ని మొత్తం కంప్లీట్ చేయడానికి. ఓకే, బికాస్ ఇక్కడ చైన్ సర్వేయింగ్లో నేను ఒక నెట్వర్క్ ఆఫ్ లైన్స్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ ఆఫ్ లైన్స్లో యొక్క ఏరియాని నేను ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ as చైన్. ఓకే, సో నేను వాడే బేసిక్ అంటే జనరల్గా వాడాల్సిన చైన్ ఏంటి అంటే కనుక మనం మెట్రిక్ చైన్ యూస్ చేస్తుంటాం. అదర్ దెన్ మెట్రిక్ చైన్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైన్స్. అయితే ఇక్కడ మనకి బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసిక్గా ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, వాటి యొక్క లింక్ లెంత్ ఎంత, వాటి యొక్క లెంత్ ఎంత, కంప్లీట్ లెంత్ ఎంత, రైట్? సో ఇలాంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదర్ దాన్ చైన్ మనం ఇంకేం యూస్ చేస్తాము చైన్ సర్వేయింగ్ అంటే కనుక క్రాస్ స్టాఫ్ అయితేనేమి, రేంజింగ్ రాడ్స్ అయితేనేమి, ఆరోస్ అయితేనేమి, ఓకే, టేప్స్ అయితేనేమి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్ ఏంటి, ఆ టేప్స్ ఎలా తయారయ్యాయి, డిఫరెంట్ చైన్స్ ఏంటి, ఓకే, అవి ఎలాంటి అలాయ్స్తో తయారయ్యాయి. సో ఆల్ దీస్ థింగ్స్ బేసిక్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ చైన్ సర్వేయింగ్ నుంచి. ఓకే, సో ఈ చైన్ సర్వేయింగ్లో మనం మెయిన్గా ఇంకొక పాయింట్ చూడాల్సింది ఏంటి అంటే ఎలా చేస్తాము ఈ చైన్ సర్వేయింగ్ని. జనరల్గా మనం కాలేజ్లో చేసేటప్పుడు చైన్ సర్వేయింగ్ అడాప్ట్ చేసేటప్పుడు చైన్ సర్వేయింగ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్ ఏరియాస్ని తీసుకుని వాటికి ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, ఫైండింగ్ అవుట్ అన్ ఏరియా ఆఫ్ అ రెగ్యులర్ ప్లాట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ బై యూజింగ్ అ చైన్ సర్వేయింగ్. అయితే ఇక్కడ కష్టం ఎక్కడ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఒక ఇర్రెగ్యులర్ ఏరియాని ఇచ్చి ఆ ఇర్రెగ్యులర్ ఏరియా యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటారో బై యూజింగ్ దిస్ చైన్, అక్కడ మనకు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ అ కైండ్ ఆఫ్ డిఫికల్టీ హియర్, కొంచెం ఎలాంగేటెడ్ ప్రాసెస్ ఉంటుంది, అంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఎలా చేయాలి ఇర్రెగ్యులర్ ఏరియాస్కి, ఎలా చేయాలి రెగ్యులర్ ఏరియాస్కి, ఇవన్నీ మనకి ఇక్కడ క్లాస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళు చైనింగ్ చేశారు, ఆ చైనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ చైనింగ్ అయిపోతుంది, మళ్ళీ మనం ప్లాటింగ్ చేయాల్సి ఉంటుంది, ప్లాటింగ్ డ్రా చేసి కంప్లీట్ ప్లాట్ గీయాల్సి ఉంటుంది మనం సర్వే చేసిన ఏరియాలో. ఓకే, ఆ సర్వే చేసిన ఏరియాలో డిఫరెంట్ లైన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బేస్ లైన్ అయితేనేమి, టై లైన్స్ అయితేనేమి, చెక్ లైన్స్ అయితేనేమి. ఓకే, డిఫరెంట్ స్టేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మెయిన్ స్టేషన్స్ ఏమి, సబ్సిడరీ స్టేషన్స్ ఏమి. ఓకే, సో ఇలా మన డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి. సో వీటి నుంచి మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ రెగ్యులర్ ఏరియాస్ని ఫామ్ చేసి ఆ రెగ్యులర్ ఏరియాస్ నుంచి మనం ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కొంచెం పెద్ద ఏరియాస్ తీసుకుంటే కనుక మనం ఈ రేంజ్లో మనం ప్లాటింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే దాంట్లో ఉండే కొన్ని ల్యాండ్ మార్క్స్ని కూడా మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్ ప్లాన్. ఓకే, ప్లాన్ మీద మనం ఈ విధంగా మనం డిఫరెంట్ వాటర్ బాడీస్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్ బాడీ కాంటూర్ మ్యాప్ని రిప్రజెంట్ చేయడం కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ప్లాట్లో మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది చైన్ సర్వేయింగ్. అలానే ఈ చైన్ సర్వేయింగ్లో రేంజింగ్ అనే ఒక ప్రాసెస్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రేంజింగ్ అనే ప్రాసెస్ ఏంటి అంటే మనం స్ట్రైట్ లైన్గా ఎప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో, ఆర్ ఎప్పుడైతే మనం స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నామో, ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి చైన్స్ యొక్క లెంత్ని దాటి కనుక మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంటే వీ హ్యావ్ టు అడాప్ట్ ప్రాసెస్ కాల్డ్ as రేంజింగ్. ఈ రేంజింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని డిఫికల్టీస్ కూడా వస్తుంటాయి. సో మనం ఇండైరెక్ట్ రేంజింగ్ కానీ డైరెక్ట్ రేంజింగ్ కానీ మనం అడాప్ట్ చేసుకుంటాము డిపెండింగ్ అపాన్ ద ఏరియా కానివ్వండి, లేకపోతే ఆ టోపోగ్రఫీ కానివ్వండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్ రేంజింగ్ కానివ్వండి, ఇండైరెక్ట్ రేంజింగ్ కానివ్వండి మనం చేస్తుంటాం. ఓకే, సో సింపుల్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ హియర్ చైన్ సర్వేయింగ్ అనేది చాలా అప్రాక్సిమేట్ సర్వే, ఇట్ ఇస్ అన్ అవుట్డేటెడ్ కైండ్ ఆఫ్ సర్వే, చాలా అవుట్డేటెడ్ సర్వే ఇది. ఓకే, నెక్స్ట్ కమింగ్ చాప్టర్ విచ్ వీ డూ కాల్ ఇట్ యాజ్ కాంపస్ సర్వేయింగ్. కాంపస్ సర్వేయింగ్ అనే ఈ చాప్టర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాకపోతే అంతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ కంపల్సరీ అర్థం అవ్వాల్సి ఉంటుంది. అసలు యాక్చువల్గా ఎర్త్ టిల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఈ టిల్ట్ అయిన ఎర్త్ సర్ఫేస్, దీని యొక్క యాక్సిస్, స్ట్రైట్ లైన్, ఇమాజినరీ స్ట్రైట్ లైన్, ఇవన్నీ ఏంటి? ఓకే, అసలు ఈ యాంగిల్ ఆఫ్ టిల్ట్ ఏంటి, ఎందుకు ఇలా ఎర్త్ యాక్సిస్ టిల్ట్ అయ్యి ఉంది? ఓకే, సో ఎంత యాంగిల్తో టిల్ట్ అయ్యి ఉంది, అలా టిల్ట్ అవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్,
అర్థమవుతుందా? సో అట్ దట్ సేమ్ టైం వాటర్లో మనం ఎలా జర్నీ చేస్తామంటే ఒక సముద్రంలో కానివ్వండి, ఒక సీ బాడీలో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్, హౌ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ బై యూజింగ్ దిస్ కాంపస్. ఓకే, సో ఇలాంటివన్నీ మనకు కంపల్సరీ అర్థం కావాలి అంటే కాంపస్ సర్వేయింగ్ని బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ సర్వేయింగ్ అనే సబ్జెక్ట్ కంప్లీట్గా ఎలా ఉంటుంది అంటే యాజ్ వీఆర్ డీలింగ్ విత్ దట్ ఇన్స్ట్రుమెంట్స్తో డీల్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనం బై హార్డింగ్ అనే ఒక టెండెన్సీకి వెళ్ళిపోతాం. ఓకే, సో క్లాస్ జరిగేటప్పుడు మాత్రం వైల్ ద క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వీ విల్ బీ షోయింగ్ యూ వాట్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్, ఏ ఇన్స్ట్రుమెంట్స్ని మనం వాడతాము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పర్పస్ ఏంటి, వాటి యొక్క రన్నింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ సర్వేయింగ్ ఏంటి, ఆ సర్వేయింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఆ సర్వేయింగ్ యొక్క ప్రిన్సిపల్ని ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా టేక్ ఓవర్ చేస్తుంది, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే ఒక ఎర్త్ సర్ఫేస్ విచ్ ఇస్ హ్యావింగ్ ఇట్స్ టిల్ట్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్. ఓకే, ఇక్కడ మనం మెరీడియన్స్ అని, బేరింగ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ చాలా టర్మినాలజీస్ ఉంటాయి ఇక్కడ. ఆ టర్మినాలజీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ కాంపస్ సర్వేయింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం బేరింగ్స్ అనే ఒక పదం వింటాం. మోస్ట్లీ ద క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద బేరింగ్స్. హోల్ సర్కిల్ బేరింగ్స్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్స్ అంటే ఏంటి, 4 బేరింగ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బ్యాక్ బేరింగ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చాలా కొంచెం అంటే ఇక్కడ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంతే కొంచెం క్వశ్చన్ టర్న్ చేయొచ్చు మనం. అంటే వీ కెన్ ఫీల్ ద డిఫికల్టీ ఇఫ్ ద క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ మేనర్. ఓకే, సో ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ డిఫికల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూని అనేది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకే, సో చూడండి ఎర్త్ యాక్సిస్ ఎలా ఉంటుంది, ఆ యాక్సిస్ నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎందుకు వస్తాయి, ఓ కాంపస్ రన్ చేయడానికి, ఇలాంటి ఒక ప్రిస్మాటిక్ కాంపస్ రన్ చేయడానికి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి ఇక్కడ మనం వాడుతున్న ప్రిస్మాటిక్ కాంపస్కి రిలేషన్ ఏంటి, అసలు ఏ టైప్ ఆఫ్ కాంపస్ని మనం వాడతాము, ఇందులో ప్రిస్మాటిక్ కాంపస్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, సర్వేయర్స్ కాంపస్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఏ కాంపస్ ఎటువంటి యాంగిల్ని చూపిస్తుంది, ఆ యాంగిల్తో మనం ఎలా ఒక ట్రావర్స్ని క్రియేట్ చేయగలము, ఆ ట్రావర్స్ నుంచి మనం ఎలా ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయగలము, ఆ ట్రావర్స్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి, ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటి, డిఫ్లెక్షన్ యాంగిల్స్ ఏంటి, ఇంటర్సెక్షన్ యాంగిల్స్ ఏంటి, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది కాంపస్ సర్వేయింగ్లో. నెక్స్ట్ కమింగ్ టు ద లెవెలింగ్. ఈ లెవెలింగ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఈ లెవెలింగ్ అనే ప్రాసెస్లో మనం 2 లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ బేసిక్గా వాడతాము. వన్ ఈజ్ యువర్ ఆటో లెవెల్, దీన్ని మనం ఆటో లెవెల్ అని పిలుస్తాము. ఓకే, దిస్ ఇస్ అ డంపీ లెవెల్. ఓకే, సో ఈ 2 లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకొని వర్టికల్ ప్లేన్లో పాయింట్స్ యొక్క రిలేటివ్ పొజిషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వర్టికల్ హైట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాము బై యూజింగ్ దిస్ లెవెలింగ్. ఈ లెవెలింగ్లో కూడా చాలా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద టర్మినాలజీ, అసలు ఎందుకు మనం ఆ టర్మ్స్ వాడుతుంటాము ఏంటి అనేవి మనకు క్లియర్గా అర్థమవుతుండాలి. ఫైన్, సో దీస్ ఆర్ ద బేసిక్ 2 ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఆర్ ఆపరేషన్ యూజ్ చేయడానికి అంటే ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే బేసిక్ 2 ఇన్స్ట్రుమెంట్స్. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా మనం సబ్జెక్ట్లో చూస్తాము. అండ్ దీస్ ఆర్ ద స్టాబ్స్. ఓకే, సో ఇక్కడ మనకు కనపడుతున్న స్టాబ్స్ని ఏమంటాము అంటే టెలిస్కోపిక్ స్టాఫ్ అంటాము, టెలిస్కోపిక్ సాఫ్ట్ విత్ స్టాబ్స్ అంటాము. అసలు చాలా మందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాబ్స్ ఏంటో కూడా తెలియవు. జనరల్గా వాళ్ళకి స్టాఫ్ అని కనపడంగానే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రూలింగ్ ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాబ్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఆ స్టాఫ్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఏ స్టాఫ్ని ఎక్కడెక్కడ వాడాల్సి ఉంటుంది, ఆల్ దీస్ థింగ్స్ జనరల్గా స్టూడెంట్స్ వాళ్ళు ఇవేమి పట్టించుకోరు. డైరెక్ట్గా ఉన్న స్టాఫ్ని వాళ్ళు తీసుకెళ్ళి యూజ్ చేస్తూ ఉంటారు టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ అ పాయింట్ ఇన్ ద వర్టికల్ ప్లేన్. లెవెలింగ్ ఆపరేషన్స్లో డిఫరెంట్ లెవెలింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఫ్లై లెవెలింగ్ కానివ్వండి, లాంగిట్యూడ్ సెక్షన్ లెవెలింగ్ కానివ్వండి, ప్రొఫైల్ లెవెల్ కానివ్వండి, రెసిప్రోకల్ లెవెలింగ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ ఉంటాయి. సో ఏ లెవెలింగ్ ఆపరేషన్ని ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలి, అక్కడ నుంచి వచ్చిన ఆ వాల్యూస్ని మనం గ్రౌండ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన వాల్యూస్ ద్వారా కటింగ్ చేయాల్సి ఉంటుందా, ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుందా, ఇవన్నీ మనం లెవెలింగ్ ఆపరేషన్స్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ది థియోడలైట్ సర్వేయింగ్. యాక్చువల్లీ ఇక్కడ మనం యూజ్ చేసే ఈ థియోడలైట్ ఇన్స్ట్రుమెంట్ యొక్క పర్పస్ ఏంటి, దీని యొక్క అన్ని పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, మనం వర్టికల్ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, హారిజాంటల్ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మొత్తం మనం ఇక్కడ థియోడలైట్ సర్వేయింగ్లో చూస్తాము. దిస్ థియోడలైట్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ లెవెలింగ్ ఆపరేషన్స్. దట్ మీన్స్ వర్టికల్ ప్లేన్లో మనం రిలేటివ్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, హారిజాంటల్ ప్లేన్లో కూడా మనం రిలేటివ్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ థియోడలైట్. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమంటాము అంటే డిజిటల్ థియోడలైట్ అంటాము. దిస్ ఇస్ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్. ఈ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్లో ఒక పాయింట్ దగ్గర నుంచి సైమల్టేనియస్గా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా
ఒక క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి ఆ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం మనం ప్లేన్ టేబుల్ సర్వింగ్లో చూస్తాము. ఈ ప్లేన్ టేబుల్ సర్వింగ్ యాక్చువల్గా ఈ సెట్ కానివ్వండి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్లేన్ టేబుల్ సర్వింగ్ని రిమూవ్ చేశారు. బట్ కొన్ని ఎగ్జామ్స్లో మాత్రం మనకి ప్లేన్ టేబుల్ సర్వింగ్ చూడడానికి కూడా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ ప్లేన్ టేబుల్ సర్వింగ్లో మనం డిఫరెంట్ మెథడ్స్ని చూస్తాం. రేడియేషన్ మెథడ్ అని, ఇంటర్సెక్షన్ మెథడ్ అని, రీసెక్షన్ మెథడ్ అని, 2 పాయింట్ ప్రాబ్లం, 3 పాయింట్ ప్రాబ్లం. అసలు ఏంటి టేబుల్, ఈ టేబుల్ యొక్క డైమెన్షన్స్ ఏంటి, అక్కడ యూస్ చేసే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇవి కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, సో దిస్ ఇస్ యువర్ ప్లేన్ టేబుల్ అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ యూస్డ్ టు do this operation of different radiation కానివ్వండి, ఇంటర్సెక్షన్ కానివ్వండి, రిసెక్షన్ కానివ్వండి. ఇలా చేయాలి అంటే we need to use all these different types of instruments. టాక్యోమెట్రిక్ సర్వింగ్ అని ఒక సర్వింగ్ ని మనం చూస్తాము. టాక్యోమెట్రిక్ సర్వింగ్ అంటే ఏం లేదు, ఇఫ్ యూఆర్ యూజింగ్ అనలిటికల్ లెన్స్ అనే ఒక లెన్స్ ని మనం దీనికి అటాచ్ చేస్తే కనుక థియోడలైట్ కాస్త టాక్యోమీటర్ కిందకి మారిపోతుంది. బై యూజింగ్ ద టాక్యోమీటర్, ఈ టాక్యోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని కూడా మనం హారిజాంటల్ ప్లేన్ లో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, వర్టికల్ ప్లేన్ లో కూడా ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ నెట్వర్క్స్ ద్వారా మనకు కావాల్సిన పాయింట్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఇంకా చాలా టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్సే కాకుండా ఇంకా మనం GIS, GPS, RS అనే ఒక ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి GIS, GPS, RS అనే మెథడ్స్ని యూజ్ చేసి మనం రిలేటివ్ పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. GIS, GPS, RS, ఫోటోగ్రమెట్రీ అనే ఈ టాపిక్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఫోటోగ్రమెట్రీ యాజ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు స్పేషల్ డాటా, అంటే ఇది కొంచెం స్పేషల్ డాటాతో రిలేట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇమేజెస్ మనకి చూడడానికి ఉండవు. అంటే ఇక్కడ దిస్ ఏరియా కంప్లీట్ రిలేటెడ్ టు శాటిలైట్ వర్క్. అంటే ఇక్కడ శాటిలైట్ క్యాప్చర్ చేసే ఇమేజెస్ని గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డ ఆ డాటాని మనం మ్యానిపులేట్ చేసిన డేటా నుంచి మనం జీపీఎస్ ఇమేజెస్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం స్పేస్ శాటిలైట్స్ కానివ్వండి, యూజర్ సెగ్మెంట్ కానివ్వండి, స్పేస్ సెగ్మెంట్ కానివ్వండి, ఇలాంటి 2 సెగ్మెంట్స్ని యూజ్ చేసి యాక్చువల్గా మనం మొబైల్ ఫోన్లో యూజ్ చేసే GPS ఎలా వర్కింగ్ అవుతుందో ఇక్కడ నేర్చుకుంటాము. ఓకే, అసలు ఆ క్యాప్చర్ చేసే ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు ఫోటోగ్రమెట్రీ అనే ఒక మెథడ్ ద్వారా. సో ఈ ఫోటోగ్రమెట్రీ అనే మెథడ్ ద్వారా మనం క్యాప్చర్ చేస్తున్న ఇమేజెస్ని ఈ GIS యూనిట్కి పంపించి ఇక్కడ మ్యానిపులేషన్ జరిగిన తర్వాత GPSకి పంపించి GPS నుంచి మనకి యూజర్ సెగ్మెంట్కి, స్పేస్ సెగ్మెంట్కి సైమల్టేనియస్గా ట్రాన్స్ఫర్ చేస్తూ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకి ఇస్తుంటారు. కొంచెం ఇది ప్రాక్టికల్గా అనిపించకపోవచ్చు. వై బికాస్ దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ రిలేటెడ్ టు స్పేషల్ డాటా. కొన్ని స్పేషల్ డాటాకి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లిటరల్లీ కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేయవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ కాంట్ బి సీన్ దట్ మచ్ ప్రాక్టికల్, అంటే ఇక్కడ మనం అంత ప్రాక్టికల్గా ఏర్పడదు. వై బికాస్ వీ వోంట్ బి ఏబుల్ టు సీ హౌ ద శాటిలైట్ ఇమేజెస్ ఆర్. మనకి శాటిలైట్ ఇమేజెస్ ఎలా ఉంటాయో తెలియదు, దాంట్లో మొజాయిక్ ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో లేయర్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో ఇది కొంచెం ఇమాజినేషన్ మీద రన్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తారు స్టూడెంట్స్ ఇక్కడ. ఇవన్నీ కాకుండా ఇక్కడ మళ్ళీ మనకి EDM అనే ఒక టాపిక్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ అంటాము. లైక్ వైజ్ ODM, ఆప్టికల్ డిస్టెన్స్ మెజర్మెంట్ కానివ్వండి, లైక్ వైజ్ యువర్ DDM, డైరెక్ట్ డిస్టెన్స్ మెజర్మెంట్ కానివ్వండి. ఇదే విధంగా మనకి EDM ఉంటుంది, ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. అంటే ఒక ఎలక్ట్రానిక్ మీన్ని యూజ్ చేసి మనం హారిజాంటల్ డిస్టెన్స్ని కానీ వర్టికల్ డిస్టెన్స్ని కానీ ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ డిస్టెన్స్ ఒకటే కాదు, మనం డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫైండింగ్ అవుట్ ద వాల్యూమ్స్, ఫైండింగ్ అవుట్ ద ఏరియాస్, ఓకే, లైక్ స్టాక్ అవుట్, ఇలా మనం డిఫరెంట్ థింగ్స్ మనం చేస్తూ ఉంటాము. ఓకే, సో ఈ EDMలోనే మనం టోటల్ సెషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి కూడా తెలుసుకుంటాము. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫంక్షనింగ్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది, దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ చాప్టర్ ఆఫ్ EDM. సో ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్. మనం ఇన్స్ట్రుమెంట్స్తో డీల్ చేసేటప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఆ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, ఆ అవుట్పుట్ని మనం ఎలా తీసుకొని రావాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డీల్ హియర్ ఇన్ ది సబ్జెక్ట్ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్లీ. ఓకే, సో ఇంత డేటా మనకు క్లియర్గా రావాలి అంటే మనకు కొంచెం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉండాలి. సో ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ని క్రియేట్ చేయడం కోసమే మనకి ఈ స్లైడ్స్ అన్ని, అంటే ఏ చాప్టర్ కావాల్సిన ఆ చాప్టర్ యొక్క క్లాస్ మొత్తం మనకి ఆన్ స్లైడ్స్ ఉంటాయి, విత్ ఇమేజెస్ ఉంటాయి. వై బికాస్ ఈ క్లాస్ని డైరెక్ట్గా డిస్కస్ చేయాలి అంటే ఆఫ్లైన్ మోడ్లో మనం డిస్కస్ చేయాలంటే మనం ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్. సో అందు గురించి ఇక్కడ మనం ఈ ఆన్లైన్ క్లాస్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీదనే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క పార్ట్స్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫంక్షనింగ్తో వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఈజీగా. ఓకే, సో ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే డెఫినెట్గా మనం ఈ క్లాస్లోకి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ మన కంప్లీట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఈసెట్.
ఈ సెట్ దగ్గర నుంచి మనకి హయ్యర్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు మనం చెప్పే ఈ క్లాస్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ సెట్ అనే ఈ ఎగ్జామ్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్ అయితేనేమి, సెంట్రల్ లెవెల్ అయితేనేమి, ఏ లెవెల్ ఎగ్జామ్కి అయినా సరే ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా మన కంప్లీట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ కంప్లీట్ ట్రైనింగ్ మనకి 5,900 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అప్ టు June 11th. June 11th లోపల కనుక జాయిన్ అయితే ఈ ఫీజుకి మనకి ఆన్లైన్ ట్రైనింగ్ మొత్తం వస్తుంది, అలాంగ్ విత్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాసేంత వరకు మనకి కంప్లీట్గా ఎన్రోల్మెంట్ అంటే కంప్లీట్గా ఈ లాగిన్ మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ లాగిన్ నుంచి మనం ఎవ్రీ క్లాస్ మనం ప్రతి సబ్జెక్ట్ని ఇక్కడ ఈ సర్వేయింగ్ సబ్జెక్ట్ ఒకటే కాదు, దిస్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ఆర్ దిస్ 5,900 ఇంక్లూడ్స్ ఎవ్రీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ ద మెటీరియల్స్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వాటి యొక్క మెటీరియల్స్ ఉంటాయి. ఇంతేనా సార్ అంటే కనుక అలాంగ్ దిస్ విత్ దిస్ మెటీరియల్స్ వీ డూ హ్యావ్ ది ఎగ్జామ్స్ ఆల్సో. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము టు హ్యావ్ ద స్పెషల్ అనలైజేషన్ బై హిమ్సెల్ఫ్. సో తన సొంతంగా తన యొక్క క్యాపబిలిటీ ఏంటి అనలైజ్ చేసుకోవాలి అంటే హీ హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామ్స్. సో స్టేట్ లెవెల్లో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళలో మీ పొజిషన్ ఎక్కడ ఉంది, మీ ఒక స్టేటస్ ఏంటి తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గివ్ దిస్ ఎగ్జామ్స్. సో ఈ ఎగ్జామ్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ అట్ అ కాస్ట్ ఆఫ్ 5,900 రూపీస్ ఫర్ ఓన్లీ దిస్ ఆన్లైన్. ఈ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది, దాట్ టు అట్ ద కాస్ట్ ఆఫ్ 5,900 రూపీస్ అప్ టు ద డ్యూరేషన్ ఆఫ్ June 11th. June 11th లోపల మాత్రం మనం పే చేసుకుంటేనే ఈ కాస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ June 11th I can't say how the pricing will be. Okay, so కింద మీరు if you are interested to join, there are the numbers that are scrolling down here, so you can make a call to that number and you can enroll yourself or you can join by yourself. Okay, so don't miss this opportunity because the classes are very good here. ఒక్కసారి మీరు క్లాస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది how practical the classes are. And the very important point that I want to tell regarding subject of surveying is ఈ సర్వేయింగ్ లో మనం టెక్స్ట్ బుక్ లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏమి యూజ్ చేయము. We are not going to use any kind of formulas here to generate the output from a problem. Okay, so మన సొంతంగా ఎలా చేసుకుంటూ రావాలి, how actually we have to calculate how the output will be coming. Okay, without using any formula, without using any calci even, how actually we are going to solve those questions. Okay, how we are going to generate the answers from the question. Okay, so ఈ థింగ్ మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో చూడడం జరుగుతుంది. Fine, so hope you will be doing you will be enrolling this complete package. All the best.